తరహా ప్రతిపక్ష పాత్ర ఆయనకి జాతక. చంద్రబాబు అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర తనే పోషిస్తారు. ఇక్కడ ఫస్ట్ రోజునే ఇష్యూ జరగగానే నేనే తప్పు చేసుంటే భగవంతుడు నన్ను శిక్షించని చెప్పేసి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాట ఆయన మాట్లాడాలి. కరుణాకర్ రెడ్డి చేసిన ప్రమాణం తను చేయాలి. అప్పుడు ప్రజలలో ఒక దమ్ము వస్తుంది, అతనికి నిజాయితీ వస్తుంది. అదేదో ముందు ప్రెస్ మీట్, అది కూడా ఏది 100 రోజుల పాలన గురించి ప్రెస్ మీట్ గురించి ఒక గంట సేపు మాట్లాడి అందులో 10 నిమిషాలు దీని మీద మాట్లాడి తనకి బేసిక్గా తన చుట్టూ ఎవరుంటారో లేకపోతే తను ఎవడి మాట వినడు, ఆ కారణంగా జరుగుతుందో తెలియదు. ఓవరాల్గా అయితే ముందు చేసి ఉండాల్సింది, ఇప్పటికైనా చేయడం అన్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో చిన్న కర్ర ముక్క చేతికి అందినట్టు అంతే. కానీ అడ్డుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఇంకో రకంగా అయినా రేపొద్దున్న చేపిస్తారు. అది మేబీ బీజేపీ వాళ్ళ చేత చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీలో టీడీపీ వాళ్ళు చెయ్యరు నాకు తెలిసి. టీడీపీ వాళ్ళు చేస్తే అది రేపు రాజకీయం వైపుకి వెళ్తుందని బీజేపీలో ఉన్నటువంటి టీడీపీ టీం వాళ్ళ చేత చేయించే అవకాశం ఉంటుంది. అంటే హిందూ సంఘాలు గానీ హిందుత్వం నుంచి గానీ వ్యతిరేకత కనిపించే అవకాశం ఉంటుందా జగన్ మీద? వాళ్ళే దేవుడికి సంబంధించి సిబిఐ దర్యాప్తు కోరుకుంటున్నారు, నిజాయితీగా కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకోవట్లా.